ఇవాల్టి మన ఖతర్నాక్ వార్తలు తయారుగా ఉన్నాయి. మరి అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది రేవంత్ సర్కారు. ఇంకో 2 హామీలు తయారు. 3 నెలల తర్వాత తెలంగాణ భవన్ కచ్చిండు కేసీఆర్. ఇక ఇప్పటికెళ్ళి షురూ చేస్తాడట వార్. ఇసుక లోడ్తోని ఇంట్లోకి దూసుకోపోయింది టిప్పర్ లారీ. టైంకి ఇంట్లో ఎవరు లేకపోవడు మంచిదైంది పోర్రి. మొత్తానికి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఏం తక్కువ 3 నెలల తర్వాత తిరిగి తెలంగాణ భవన్ కచ్చిండుల్లా. ఇక మొన్న అసెంబ్లీకి వచ్చి విమానం తిన్న సారు ఇప్పుడు పార్టీ ఆఫీస్కి వచ్చిండుల్లా. ఇన్ని రోజుల తర్వాత వచ్చిన సారు మరి ఏం మాట్లాడిండో చెప్పుకోవాలి కదా, పారి చూద్దాం. ఇక తొంటికి ఆపరేషన్ అవ్వడుతోని 3 నెలలు రెస్ట్ తీసుకున్న కేసీఆర్ సారు జరగా దెబ్బ తగ్గుడుతోని మొన్న ప్రమాణ స్వీకారం చేసిండు కదా. ఇక అట్లనే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చిండు. అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు దగ్గరికి వచ్చుడుతోని మళ్ళొకసారి రాజకీయాలు షురూ చేసిండు సారు. అయితే చాలా రోజుల తర్వాత తెలంగాణ భవన్ కు కేసీఆర్ వచ్చుడుతోని ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయన అభిమానులు మస్తుగొచ్చిర్రు. ఇక మహిళా కార్యకర్తలు మంగళహారతులతోని ఎదురొచ్చిర్రు. ఇంకో దిక్కు గుమ్మడికాయలు నిమ్మకాయలతోని కేసీఆర్ కు దిష్టి తీసిర్రు. కేసీఆర్ జిందాబాద్, కేసీఆర్ సీఎం అనుకుంటా నినాదాలు చేసిర్రు. కారు దిగిన కేసీఆర్ సారు నిమ్మలంగా నడుచుకుంటూ లోపలికి పోయి ముందు తెలంగాణ తల్లి విగ్రహం, జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలేసి అటెంక మీటింగ్ పెట్టిండు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లా, కృష్ణా నదీ ప్రాంత ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులతోని సమావేశం పెట్టి కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం ఎంతవరకైనా పోరాడతామని చెప్పిండు. కేఆర్ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టులు పోతే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్న సారు కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలివి లేదని, సీఎం రేవంత్ రెడ్డికి ప్రాజెక్టులపై అవగాహన లేదని చెప్పుకొచ్చిండు. ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగిస్తే జరిగే నష్టం కూడా కాంగ్రెస్ నాయకులకు తెలియదన్నాడు. బీఆర్ఎస్ ప్రభుత్వంలుండగా ప్రాజెక్టులు అప్పగింతకు ఒప్పుకోలేదని, కానీ ఇప్పుడు వీళ్ళకి అవగాహన లేక ప్రాజెక్టులను అప్పగించడానికి ఒప్పుకున్నారని చెప్పుకొచ్చిండు సారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమాలు కొత్తవి కాదన్న సారు ప్రజాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వ ధోరణిని ఎండుగడతామని చెప్పి నాడు ఉద్యమం నడిపించి తెలంగాణను సాధించి తెలంగాణ హక్కులను కాపాడుకున్న స్ఫూర్తితోనే నేడు మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మించి హక్కులకు భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తలదని, తెలంగాణ ఉద్యమకారులదేనని కేసీఆర్ సార్ చెప్పుకొచ్చిండు. ఇక కృష్ణా జలాల అంశంపై పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్న కేసీఆర్ సారు ఈ నెల 13వ తేదీన నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభ పెట్టి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించిండు సారు. ఇచ్చిన 6 హామీలల్లా 2 హామీలు సురు చేసిర్రు. ఇంకా మిగిలిన వాటిని ఎప్పుడిస్తారు అని ఇన్ని దినాలు ప్రతిపక్షాలు జనాలు అడుగుతురు కదా. ఇక దానికోసం సర్కారు పనులు షురూ చేసిందుల్లా ఏందో చూడుర్రి. ఇక మొన్న గెలవంగానే 2 పథకాలు, ఒకటి ఆడోళ్లకు బస్సు ఫ్రీ, ఇంకోటి ఆరోగ్యశ్రీ పెంపు షురూ చేసిరు కదా. అయితే ఇప్పుడు గృహజ్యోతి పథకం కింద ఇంకో 2 పథకాలు కూడా షురూ చేయనికే చూస్తున్నారు. అవి ఒకటి 500కే గ్యాస్ బండ, ఇంకోటి 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు ఫ్రీ. అయితే 500 రూపాయలకే గ్యాస్ గురించి ఇప్పటికే దాదాపు అందరూ లింకు చేసుకున్నారు. ఇప్పుడు గట్లనే గృహజ్యోతి పథకం దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ కరెంటు మీటర్లకు ఆధార్ కార్డు అట్లనే రేషన్ కార్డు నెంబర్ లింకు చేసుకోవాలన్నట. ఇక మీకు 200 యూనిట్ల ఫ్రీ కరెంటు కావాలంటే ఇది తప్పనిసరి చేసుకోవాలి. మరి ఎక్కడ పోవాలి ముందు అది చెప్పరా నాయన అంటారా ఎట్లా? దీనికోసం ఆధార్ సెంటరు, కరెంట్ ఆఫీసుల చుట్టూ తిరుక్కుంటా గంటల కమాన్ నిలబడే పని లేకుండా మీ ఇంటికే వచ్చి లింక్ చేసుకుంటారు. ఎప్పుడైతే కరెంటు బిల్లు కట్టనికే కరెంట్ అధికారి మీ దగ్గరికి వస్తాడో అప్పుడే మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు నెంబర్లను చెప్పి వాటితోని మీటర్ సర్వీస్ నెంబర్ కు అనుసంధానం చేయించుకోవాలన్నట. అయితే ఇప్పటికే కరెంట్ బిల్ కట్టిండ్రు ఎట్లా అని పరేషాన్ కాకుర్రి. మళ్ళా కోసం ఈ నెల 12వ తారీఖు తర్వాత వచ్చి మీ వివరాలు అడిగి తీసుకొని లింక్ చేస్తారట. మరి అన్ని దగ్గర పెట్టుకొని రెడీగా ఉండుర్రి అమ్మలకలు. తెలంగాణ ప్రభుత్వం యొక్క 6 గ్యారంటీల్లో ఒకటైన గృహజ్యోతి పథకానికి ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఫ్రీ అనే పథకం కింద నిన్నటి రోజు ఎనర్జీ సెక్రటరీ గారు వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మాకు ఆదేశాలు ఇచ్చారు. దాంట్లో భాగంగా ఈ రోజు నుంచే ఎవరైతే
మీ ఇంటి వద్ద వచ్చి బిల్లులు కొడతారో వారికి మీ యొక్క ఫుడ్ సెక్యూరిటీ కార్డు, రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు మీ మొబైల్ నంబర్ ఇచ్చి వారితో సహకరిస్తే ఆ ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఒకవేళ మీ దగ్గర రెడీగా లేకపోయినా మళ్ళీ ఇంకోసారి అంటే తీసుకొస్తానన్నా కానీ మళ్ళీ టైం ఇస్తాం. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వినియోగదారులందరినీ కోరుతా ఉన్నాను. అయితే ప్రపంచంలోనే పెద్ద దేశంగా చెప్పుకునే అమెరికా సుత ఇప్పుడు ఈ పని కోసం భారత్లో ఒక ప్రకటన ఇచ్చిందుల్లా. మరి గా ఉద్యోగం ఏంది, దానికి కావాల్సిన అర్హతలు ఏందో చూద్దాం మరి. అమెరికా కాన్సులేట్ల ఉద్యోగం కోసం ప్రకటన ఇచ్చింది. అయితే దీనికోసం ఎంత చదువుకోవాలనో ఏందో అని ఆలోచించి పరేషాన్ కాకుర్రి. దీనికి చదువుతోని సంబంధం లేదుల్లో. ఎందుకంటే ఇది చదువుకుంటొచ్చే కొలువు కాదు, కష్టపడి కట్టే ఉద్యోగం. అదేనుల్లా ఇండ్లు కట్టే తాపీ మేస్త్రి కొలువు. ఇక మేస్త్రి ఉద్యోగానికి FSN-4 గ్రేడ్ కింద దరఖాస్తు చేసుకోమని ఒక వెబ్ లింక్ ఇచ్చింది. మరి జీతం కూడా గట్టిగానే ఆఫర్ చేసింది. ఏడాదికి 4,47,349 రూపాయలు జీతం. వీటితో పాటు ఇంకా కొన్ని ప్రయోజనాలు కూడా వర్తింపజేస్తామని US కాన్సులేట్ జనరల్ రాసుకొచ్చింది. అయితే దీన్ని 2 తెలుగు రాష్ట్రాలల్లా వీసా సేవలు అందించేటందుకు హైదరాబాద్ లో పెట్టిన అమెరికా కాన్సులేట్ జనరల్ కి తాపీ మేస్త్రి కావాలను అంటూ సోషల్ మీడియాలో ప్రకటన ఇచ్చింది. అయితే ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోనీకి ఆఖరి రోజు ఫిబ్రవరి 25 మరి ఇంకెందుకు లేటు, ఇక మీరు కూడా అర్హులే అయితే అప్లై చేసుకోర్రి మరి. ఇప్పుడు కాలం మారిందుల్లా, అన్ని విచిత్రంగానే జరుగుతున్నాయి పోర్రి. గాలిలో పోయే గాలి మోటార్లు, నీళ్ల మీద పోయేటి, రోడ్ల మీద పోయే కార్లు, బస్సులు, లారీలు గిట్లా ఇండ్ల మీదకెళ్ళే పోతున్నాయటనుల్లా. ఊక పిల్ల గట్లెట్లా పోతాయి అంటారా ఎట్లా? అయితే చూడుర్రి మీరే. సైడ్కి వెళ్ళి చూసి మస్తు పార్కింగ్ చేసిండు అనుకుంటురులే. అయితే ఇంకో దిక్కు చూపిస్తా చూడురి. ఇప్పుడు అర్థమైందా? అగో గట్ల ఇంట్లోకి పోయిందుల్లా. అగో అట్లెట్లా పోయింది అని అనుకుంటురులే. ఇక అసలు ముచ్చట ఏందంటే మేడ్చల్ జిల్లాలో ఉన్న రావల్కోల్ ఊరి దగ్గర ఉన్న క్రషర్ మిషన్ లా లోడ్ నింపుకొని పోతుంటే కాసింబాయి తండా దగ్గరికి రాగానే లారీ అదుపు తప్పి డ్రైవర్ చెప్పినట్టు కాకుండా దాని ఇష్టం వచ్చినట్టు పోయి గాడున్న ట్రాక్టర్ ను గుద్ది పక్కనే ఉన్న ఇంట్లోకి పోయి గాడున్న శంకర్ అనేటాయన ఇంటి గోడ గుద్దుకొని ఆగిందుల్లా. అయితే పోత గీడు పక్కకు వడ్డర లక్ష్మణ్ కు ఉన్న 2 రూమ్ల ఇంటి స్లాబ్ ను ఎట్లా లేపిందో చూడురి. అయితే గిట్ల లారీ అదుపు తప్పి లోపలికి వచ్చినప్పుడు దానికి అడ్డం ఎవరు పోకపోవడుతోని జనాలకైతే ఏం కాలేదు గాని ఇంట్లో అయితే ఒకటి పొట్టు అయ్యి ఇంట్లో ఉన్న సామాను కూడా ఆగమైతే ఇంకోటి గోడ వరకు నాశనం అయిందుల్లా. ఇక దీని మీద పోలీసులకు చెప్తే వచ్చి నష్టపరిహారం ఇప్పించే పనులున్నారట. ఇక చూడాలి మరి ఏమైతుందో. ఇట్లా ఊర్లకెంచి టిప్పర్ లారీలు రోజు పోతుంటే మస్తు ఇబ్బంది పడుతున్నామని చుట్టుపక్కల ఉన్న జనాలు చెప్పుకుంటా బాధపడుతుర్రటనుల్లా. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది రేవంత్ సర్కారు. ఇంకో 2 హామీలు తయారు. 3 నెలల తర్వాత తెలంగాణ భవన్ కచ్చిండు కేసీఆర్. ఇక ఇప్పటికెళ్ళి షురూ చేస్తాడట వార్. ఇసుక లోడుతోని ఇంట్లోకి దూసుకోపోయింది టిప్పర్ లారీ. టైంకి ఇంట్లో ఎవరు లేకపోవడు మంచిదైంది పోర్రి. ఇవి ఇయాల్టి మన ఖతర్నాక్ వార్తలు. రేపు మళ్ళీ తిరిగి ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.